హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ శ్యామ్ ఝాడి. ఇవాళ మనము ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో మనము ఒక 30 నుండి 50 మందికి మనము ఆహారాన్ని సిద్ధపరుస్తున్నాము. ఈరోజు మన వంట కోసం మనకు అన్ని విధాలుగా హెల్ప్ చేసినటువంటి దొమ్మడి రాజేష్ నాగమణి మేడం గారికి, అదేవిధంగా వాళ్ళ బాబు ధ్రువన్ మరియు వాళ్ళ పాప దేవాన్షికి, వాళ్ళ కుటుంబం అందరికీ మా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా ఫీడ్ ద నీడ్ ప్రోగ్రాంలో ఈరోజు మనము చేయబోయే వంట ఏంటంటే చిక్కుడుగాయ, అదేవిధంగా మైసూరు పప్పు, అదేవిధంగా ప్లెయిన్ రైస్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు మనం చూసుకుంటే 31st, ఈ యొక్క సంవత్సరపు ముగింపు రోజును అందరూ అనేక విధాలుగా మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. తాగేవాళ్ళు తాగడం, తినేవాళ్ళు తినడం, డ్యాన్సులు వేయడం, కేక్ కటింగ్లు, అనేక విధాలుగా మనము అనేక రకాలుగా సంబరాలు జరుపుకుంటాం. కానీ మనము కొన్ని ప్రదేశాలకు వెళ్ళి చూస్తే, కొన్ని కుటుంబాలను మనం చూసినట్లయితే ఒక్క పూట ఆహారం కూడా వాళ్ళకు దొరకకుండా చిత్రవద బాధలు అనుభవిస్తూ ఉంటారు. కాబట్టి ఎవరైతే ఈ యొక్క సంవత్సరపు ముగింపు రోజున ఆకలితో అలమటించకుండా వారికి తృప్తిగా భోజనం పెట్టి మనం కొత్త సంవత్సరంలోకి స్వాగతాన్ని పలుకుదాం. మనం ఇక వంటకు లేట్ చేయకుండా మనం ఇప్పుడు వెళ్ళేసి కూరగాయలన్నీ కట్ చేసుకొని మనం చేయబోయే వంటలన్నీ కూడా చేసేద్దాం. ఈరోజు మనము చిక్కుడుకాయ కర్రీ చేస్తున్నాం. అయితే ఇక చిక్కుడుకాయలు అయితే మనం రెడీ చేసుకుంటున్నాం. చిక్కుడుకాయ కూర కోసం మనం గంజి అయితే పెట్టుకున్నాం. అయితే చిక్కుడుకాయ ఫస్ట్ మనము ఉడికిద్దాం. ఉడికించిన తర్వాత మనము తాలింపు వేసుకొని మనం కంప్లీట్ చేసుకున్నాం. గంజలు అయితే చిక్కుడుకాయ వేస్తున్నా. చిక్కుడుకాయ ఉడికించుకునే ముందు టమాటాలు వేసుకుందాం, ఉల్లిగడ్డలు వేసుకుందాం, పచ్చిమిర్చి వేసుకుందాం. తగినంతగా వేసుకోవాలి, ఎక్కువ వేసుకోవద్దు. అలాగనే తగినంత ఉప్పు వేసుకోవాలి, తగినంత కారం కూడా వేసుకోవాలి. వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకుందాం, కొత్తిమీర కూడా వేసుకుందాం. టమాటాలు, ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, అలాగే తగినంత ఉప్పు, తగినంత పసుపు, తగినంత కారం వేసుకున్న తర్వాత చిక్కుడుకాయలు ఉడికేంత వరకు మనం మూత పెట్టేసుకొని ఉడికే వరకు వెయిట్ చేయాలి. మనం చిక్కుడుకాయ అయితే ఉడికేసిందండి. ఒకసారి దించుకొని తాలింపు వేసుకుందాం. చిక్కుడుకాయ తాలింపు కోసం గంజి అయితే పెట్టేసుకుందాం. జీలకర్ర వేసుకుందాం మనము. అలాగనే ఆవాలు వేసుకుందాం మనము. అలాగనే మనము ఎల్లిపాయలు వేసుకుందాం. చిక్కుడుకాయ ఎల్లిపాయలతో తాలింపు వేస్తే మంచి రుచిగా ఉంటుంది. ఎల్లిపాయలు అయితే బ్రౌన్ కలర్ వచ్చేసి ఇప్పుడు మనం ఇక తాలింపుకు చిక్కుడుకాయ వేసుకుందాం. చిక్కుడుకాయ కూర అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక చివరిగా కొత్తిమీర వేసుకొని ఇప్పుడు మనం దించేసుకుందాం. మనం మైసూర్ పప్పు కోసం అయితే ఇక మనం ఇప్పుడు తాలింపు వేసుకుందాం. తాలింపు కోసం జీలకర్ర వేసుకుందాం. అలాగే ఆవాలు వేసుకుందాం. అలాగే ఇక మనం పచ్చిమిర్చి వేసుకుందాం. ఉల్లిగడ్డ వేసుకుందాం. కలియాపాయ వేసుకుందాం. అలాగే ఎండుమిర్చి కూడా వేసుకుందాం. సరే కలుపుకుందాం. మనం కొంచెం అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకుందాం. తగినంత పసుపు వేసుకుందాం. తగినంత ఉప్పు వేసుకుందాం.
తగినంత మనం వేసుకుందాం. టమాటాలు వేసుకుందాం. పప్పు వేసుకుందాం. పప్పు అయితే రెడీగా ఉంది. అయితే మనం కాసేపు ఉడకనిద్దాం. అయ్యో అప్పటి వరకు మూత పెట్టుకొని మనం ఉడకనిద్దాం. పప్పు అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం దించేసుకుందాం. అన్నం కోసం గంజి పెడుతున్నాం. వాటర్ అయితే పోసుకున్నామండి. ఎసరు వచ్చే వరకు మనము మూత పెట్టి వెయిట్ చేద్దాం. కొంతసేపు మనం మూత పెట్టుకుందాం. అన్నం అయితే కంప్లీట్ అయిపోయిందండి. అన్నం బాగానే ఉడికింది. గంజు దించేసుకుందాం. ఇప్పుడు మనం పప్పు కూర అయితే ప్యాకింగ్ చేసుకుందాం. అన్నం కూరలు అన్నీ కంప్లీట్ అయిపోయినాయి. ఇక ప్యాకింగ్ ఒకటే మిగిలింది. ప్యాకింగ్ స్టార్ట్ చేసినాం ఇప్పుడైతే. ఇక పప్పు కూర అయితే ప్యాకింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మనం చిక్కుడుకాయ కూర ప్యాకింగ్ చేసుకుందాం. పప్పు అయితే ప్యాకింగ్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు మనం అన్నం ప్యాకింగ్ చేసుకుందాం. ఫుడ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. కొంచెం మాకు మ్యాన్ పవర్ తక్కువ ఉండడం వల్ల చాలా లేట్ అవుతుంది. ఇప్పుడు మేము ప్యాక్ చేసుకున్నాం. మీకు ఆటోలో వేసుకొని కాజ్నగర్ అయితే వెళ్తాం. హాయ్ అండి, ఫుడ్ ప్యాకింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఆటోలో వేసుకున్నాము. ఇప్పుడు కాజ్నగర్ బయలుదేరడానికి అయితే మేము సిద్ధంగా ఉన్నాము. మేము ప్రతి వారం వస్తాం. నేను అత్తవు కానీ నాకు ఉయ్యాల ఏర్పడుతుంది.